అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్త వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. ఈరోజు ఆదర్శ ప్రకృతి వ్యవసాయ రైతు వెన్నపూసల చిన్న వెంకటేశ్వర గారిని కలిసి వారి పంట విధానాలను, సాగు అనుభవాలను మీకు తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం పేటసన్నెగండ్ల గ్రామానికి రావడం జరిగింది. ఇప్పుడు మనం వారిని కలిసి వారి పంటల వివరాలను, సాగు పద్ధతులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే చిన్న వెంకటేశ్వర్లు గారు. నమస్కారం సార్. చెప్పండి, అంటే మీరు వ్యవసాయం అనేది ఎప్పటి నుంచి చేస్తున్నారు? వ్యవసాయం మేము పుట్టినప్పటి నుంచి వ్యవసాయ కుటుంబమే కాబట్టి మీ పూర్వీకుల నుంచి వ్యవసాయం వ్యవసాయం చిన్నప్పటి నుంచి కూడా మా తల్లిదండ్రులు పేరెంట్స్ పోయి వ్యవసాయ పనుల్లో చిన్నప్పటి నుంచి చిన్న పనులు, పెద్ద పనులు చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, అంటే మీరు చదువుకునే రోజుల నుంచి చదువుకునే రోజులు అంటే 74 నుంచి 79 బీకామ్ నాది. ఎస్ఎన్ కాలేజ్ నర్సరావుపేటలో. బాగానే చదువుకున్నారు? బీకామ్ వరకు చదువుకున్నాను. మాకు ఇప్పుడు 13 ఎకరాలే ఉంది. అప్పుడు అయితే స్టార్ట్ చేశారు. మొట్టమొదటి సంవత్సరం 90 ఎకరాలు, 100, 115, 125, 135 ఎకరాలు అట్లా కౌలుకు తీసుకొని వేసాను. అంటే మీరు మీకున్న 13 ఎకరాలు కాకుండా ఎక్కువ స్థాయిలో అంటే 100, 130, 150 అంత స్థాయిలో అంటే మరి ఎట్లా చేయడం మీకు చేయడం ఎలా సాధ్యపడింది? మా నాన్నగారు గొప్పతనం అది. ఎంతమంది కూలోళ్ళు కావాలన్నా ఆయన గొప్పతనం మీద వచ్చేవాళ్ళు, ఆయన పిలవగానే వచ్చేవాళ్ళు. లేబర్ ప్రాబ్లం అనేది మాకు ఎప్పుడు అనిపించలేదు. ఈ ప్రకృతి వ్యవసాయం గురించి ఎలా తెలుసుకున్నారు? ఎప్పటి నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు? ఈ ప్రకృతి వ్యవసాయం గురించి పాలేకర్ గారు గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా మీటింగ్ జరుగుతుందని తెలుసుకొని 3వ రోజు పోయాను. 3వ రోజు పోయిన తర్వాత నాకు అన్నీ అక్కడ చెప్పే విధానం, రైతులు 7,000 మందితోటి జరుగుతుంది. అక్కడ నాకు రాబుద్ది కాక అక్కడనే 9వ రోజు దాకా ఉన్నాం క్యాంపులో. ఇన్స్పైర్ అయ్యి ఆయన స్పీచ్కి నేను నా భూమిని కూడా భవిష్యత్ తరాలకి విషరహితమైన భూమిని అందించాలనే సంకల్పంతో నేను దీంట్లోకి డైవర్ట్ అయ్యాను. ఎంత విస్తీర్ణంతో స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం చేసే టైంకి ఎంత భూమి మీ చేతిలో ఉంది? అప్పటికి 34 ఎకరాలు నా చేతిలో ఉంది. 34 ఎకరాలు కొంచెంగా చేసుకోమన్నారు వాళ్ళు అడ్వైజ్ చేయటం. అయితే నేను మొట్టమొదటి నుంచి కూడా ఇంకా దీన్ని పురుగు మందు కానీ బలం మందు కానీ వేయకుండా 34 ఎకరాలను కూడా ఆ విధానంలోనే చేసుకుంటూ వస్తున్నాను. దిగుబడి చాలా తక్కువగా వస్తుంది. కానీ వాళ్ళు వక్తలు చెప్పిన దాన్ని బట్టి, వాళ్ళ మీటింగ్లో చెప్పిన రైతుల అనుభవాలు వాళ్ళని బట్టి సరే అయితే కొంచెం టైం నష్టం అయితే తర్వాత భూమి ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యమైన పంటని మనం అందించు, కొంతమందికైనా విషరహితమైన ఆహారాన్ని అందించవచ్చనే సంకల్పంతో ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టడమే. మీకున్న భూమి మొత్తం స్టార్ట్ చేసి మొత్తాన్ని మొదలుపెట్టాము. ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ అంగీకరించారా మరి దానికి? మొట్టమొదట మా తమ్ముళ్ళు అసలు వద్దన్నారు. ఏం వద్దు, నువ్వు మెలకొని కూర్చోనేవాళ్ళు. నేను రాధాకృష్ణమూర్తి గారిని తీసుకున్నా. ఏది మేకా రాధాకృష్ణమూర్తి గారు. ఆయన ఇప్పటికి 90 ఏళ్ళు అయినా స్టిల్ కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన 11 ఎకరాల్లో ఆయన స్పీచ్ కానీ ఆయన కలిసినప్పుడు విధానం కానీ నాకు నచ్చి, ఆయన అంత 90 ఏళ్లలో కూడా చేస్తుండే, మనం ఎందుకు ఆగిపోవాలి 70 ఏళ్లలో, నాకు ఇప్పుడు 72 ఏళ్ళు, ఆగిపోకూడదు అనే సంకల్పంతో ఆయన ఆదర్శంగా తీసుకొని, వయసు అడ్డం రాదు, సంకల్పం మెయిన్గా మనం తీసుకొని అడుగేయాలనే ఉద్దేశంతో నేను ప్రయాణిస్తున్నా ఈ వ్యవసాయం. మీరు మొదలుపెట్టింది ఎప్పుడు? 2016లో మీటింగ్ పోయించాను. మీటింగ్ పోయించిన తర్వాత 2017 నుంచి పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు పురుగు మందు కానీ బలం మందు కానీ ఒక కట్ట వేయలేదు. రసాయన వ్యవసాయం పూర్తిగా మానేసి ఈ గో ఆధారిత అప్పుడు ఆవులు కొన్నాను, 16 ఆవులు కొన్నా. అవి ఒక టైంలో 72 సంఖ్యకి చేయండి. అయితే రైతు నేస్తం వాళ్ళు కూడా వచ్చి చూశారు, వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు, మా ఆవుల్ని తీసుకొని వాళ్ళు డైరీలో కూడా వేశారు. అయితే ఈ పరిస్థితుల్లో అంత సంఖ్య మనకు అవసరం లేదు అని ఊరికి ఇద్దామని తీసుకునే వాళ్ళు లేరు.
పెంచుకునే మందలలో కలిపాం. అది ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మరి ఇప్పుడు ఆవులు మీకు వ్యవసాయానికి? ఇప్పుడు 18 ఉన్నాయి సార్. 18 ఇప్పుడు ఇక్కడే ఉన్నాయా? మరి ఇక్కడ 2 ఉన్నాయి, అక్కడ మేతకు పోయింది. మేతకి అంటే మీకు ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి ఓపెన్ లోనే మా మేతది. మాకు అడవి ఉంది. మాకు జూలై నుంచి సంక్రాంతి వెళ్ళిన దాకా జనవరి ఆఖరి వరకు అక్కడ అడవిలో సహజమైన మేత దొరుకుద్ది. మరి మీరు చేస్తున్న ఈ 34 ఎకరాల్లో ఏ పంటలు పండిస్తున్నారు ప్రధానంగా? ప్రధానంగా నేను ఆహార పదార్థాలే వేస్తున్నా. బొబ్బర్లు, తెల్లజొన్న, మెయిన్ ఎక్కువగా కంది ఇవి వేస్తున్నా. ఇప్పుడు ఈ సంవత్సరం మీరు వేసింది కంది వేస్తాను. అదే హార్వెస్ట్ అయి ఉంది. ఓకే, సరే కంది గురించి తెలుసుకుందాం. ఓకే. చిన్న వెంకటేశ్వర్లు గారు, మీరు ఇప్పుడు ఇక్కడ కళ్ళంలో వేసిన ఈ కంది కట్టే హార్వెస్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? 7 రోజులు సార్. ఉదయం పెట్టాం కళ్ళంలో. కానీ మనం ఈ కంది పంటను తీసుకున్నట్లయితే మీరు ప్రధాన పంట వేసే ముందు నేలను ఏ విధంగా సిద్ధం చేస్తున్నారు? నేలకి సత్తువ ఏ విధంగా అందిస్తున్నారు? రోడ్డుకి దగ్గరగా ఉంటాం, పొలం అనుకూలంగా ఉంటాను. ఆ మందలు పోతుంటాయి, జీవాలు మందలు, గొర్రెలు, మేకలు, ఈ ఆవులు పోతుంటాయి. ఒక ప్లాట్లో 13 ఎకరాల్లో ఉందనుకోండి, ఒక ఆవులకు మంద పండిస్తా. ఇక్కడ 7 ఎకరాల్లో జీవాలు పండిస్తా. అట్లా సత్తువ పెంచడానికి గొర్రెలు, మేకలు, ఆవుల మందలను కానీ కట్టిస్తాం. అట్లా ఎన్ని రోజులు ఉంచుతున్నారు పొలంలో? మందను బట్టి ఎకరం కలిసి ఉంటాయి, అరెకరం కలిసి ఉంటాయి. దాదాపు ఆ 7 ఎకరాల్లో అయితేనే 15 రోజులు పెట్టిస్తాం. అది 13 ఎకరాల్లోనైతేనే 20 రోజులు పట్టిస్తాం. అది నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ మనం వర్షం పడే ముందు వర్షాలు స్టార్ట్ అయినాక తొలకరి టైంలో పచ్చి రొట్టె ఎరువుగా 1 ఏడు జీలుగా వేసాను, 1 ఏడు జనుము వేసాను. ఇంక ఈ 5 ఏళ్ళ నుంచి పచ్చబెసరే వేస్తున్నా. పచ్చబెసర వేసి 50 రోజులు కాగానే 1 రోజు అటు ఇటు పొలం అన్ని కలిగి తింటున్నా. పంట కోసం కాకుండా పచ్చి రొట్టె ఎరువుగా భూమిలో కలిగి దున్ని తర్వాత ఈ క్రాప్స్ రొటీన్. కలిగి దున్నిచ్చడం అయిపోయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మీరు ప్రధాన పంటకి వేయడానికి రెడీ అవుతున్నారు? ఎంత టైం తీసుకుంటున్నారు? 20 నుంచి 25 రోజులు. దాదాపు నెల తర్వాతనే వేస్తుంటాం. ఈ తయారు చేయడానికి అయ్యే టైం ఏదైతేనే 1 నెల రోజులు, సుమారుగా 1 నెల రోజులు. అవును. కంది ఏ విధంగా మీరు పంట వేశారు? పంట విధానం ఏ విధంగా వేసుకున్నారు మీరు? పంట నేను జంట సాళ్ళ విధానంలో వేసాను. అయితే సాలుగు మధ్యలోనేమో 18 అంగుళాలు పెట్టాను. జంటకి ఈ జంటగానే 60 అంగుళాలు పెట్టాను. ఈ విధానం ఎంచుకోవడానికి కారణం ఏంటి? దీనిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే, ఉపయోగాలు ఏంటి? దీనివలన ఉపయోగాలంటే ఈ జంట సాళ్ళ వలన మధ్యలో గ్యాప్లో నెర్రిచ్చినప్పుడు ఆక్సిజన్ తీసుకుంటుందని నేను ఈ నాగిరెడ్డి గారు అని ఆయన చెప్పారు. నాగిరెడ్డి గారి సలహా మేరకు ఈ జంటసాల విధానంలో కంటిన్యూ అవుతున్నా. ఓకే. మిగతా ఈ గ్యాప్ లోనే నీళ్లు పారిస్తుంటాం. అటు ఇటు నెర్ర బగిలి ఆక్సిజన్ తీసుకొని నీళ్ళు వదిలినప్పుడు నెర్రలో కూడా అబ్జర్వ్ అయింది. కాబట్టి ఎక్కువ టైం నా పొలం ఏంటంటే ఇప్పటికి మరి నేను ఎరువులు వేయనందువలన ఏమో కానీ నెల రోజుల వరకు కూడా బెట్టకు రాదు. అందరిది 10 రోజులకు, వారం 10 రోజులకి బెట్టకొచ్చి నీళ్ళు పెట్టాలి. సో అనేది వర్షం లేకపోతే నీళ్ళు పెట్టాలనేది వాళ్ళు పెడుతుంటారు రొటీన్గా. భూమి స్వభావం మారి నేను ఈ ఫర్టిలైజర్ ఇవ్వనందువలన నెల రోజుల వరకు కూడా నాది బెట్టకు రావట్లేదు. ఇప్పుడు వేసిన కంది రకం ఏది? ఇది నాటు రకమే సార్. నేను కంటిన్యూ చేస్తున్నా. నాటు రకాన్ని అంటే విత్తనం అంటే ప్రతి సంవత్సరం బయట నుంచి తీసుకుంటున్నారా? మళ్ళీ మీది నా విత్తనాన్ని నేను వేసుకుంటున్నా. మొదటి నుంచి నా విత్తనమే. వేసిన తర్వాత మరి దీని యొక్క పంట కాలం ఎంత? కంది మీరు వేసిన కంది రకం 160 రోజులు. 160 రోజులు. ఈ 160 రోజుల్లో కలుపుని ఏ విధంగా మేనేజ్ చేశారు? అంటే ఎప్పుడు తీస్తున్నారు మరి కలుపు? నేను నా ట్రాక్టర్ తోటే బోదెలు సాలల్లో కల్టివేట్ చేసుకుంటూ వస్తున్నా. మరి ఈ పంట పూర్తయ్యే లోపు భూమికి కానీ పంట కోసం కానీ ఎలాంటి సేంద్రియ ఎరువులని అందిస్తున్నారు? మొట్టమొదటి ఘనజీవామృతం 400-300 కేజీలు చల్లే మిషన్ కూడా తెచ్చాను. చల్లిస్తాను. చల్లిన తర్వాత ఈ జీవామృతం అనేది తయారు చేసి ఈ స్ప్రేయింగ్ ఉపయోగిస్తున్నా. ఏదైనా పురుగు అటాచ్ అయినప్పుడు ఆకు చుట్టకేమో కషాయాలు ఏం వాడుతున్నారు దీనిలో? అంటే ఆశిస్తున్న పురుగు ఏంటిది? ఏడు పెద్దగా రాలేదు. జనరల్గా అయితే
నేల మామూలుగా అయితే ఆకు చుట్ట వస్తుంది ముందు, తర్వాత కాయ తొలచి పురుగు, కాయ తొలచి పురుగు వస్తుంది. మొట్టమొదటి నియమాస్త్రం కొట్టేవాడిని, తర్వాత చివరిలో బ్రహ్మాస్త్రం కొట్టేవాడిని. ఇప్పుడు ఈ ద్రవజీవామృతం కానీ ఘనజీవామృతం కానీ పంట పూర్తయ్యేలోపు అంటే ఎన్ని దఫాలు ఇస్తున్నారు? మొట్టమొదట ఘనజీవామృతం మొత్తం ఒకేసారి ఇస్తా, జీవామృతం మాత్రం తయారైన దాన్ని బట్టి ఇక్కడ మనకి ఒకసారి 2 స్ప్రే అన్నారు కదా, పారించట్లేదా? ఎక్కువ స్ప్రే తోటే మనం పైరు మీద పెడతాం. కంది పంట వేసినాక ఇది పూత దశకి రావడానికి ఎంత టైం తీసుకుంటుంది? పూత దశకి 120 రోజుల నుంచి వస్తూనే ఉంటుంది సార్. ఆ నెల రోజులు మనం జాగ్రత్తగా చూస్తే పూత రాలే సమస్య కానీ ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి దీనిలో? కొంచెం సహజంగా రాలేదు, ఉన్న చెట్టు వచ్చిన దాంట్లో ఏం కాయ కాదు. వాతావరణం మరి మబ్బులు పట్టినప్పుడు ఎక్కువ రాలిపోద్ది, మళ్ళా వస్తూనే ఉంది నాటు వెరైటీ కాబట్టి. అయితే కొద్దిగా టైం పెరుగుద్ది. ఇప్పుడు ఇది హార్వెస్ట్ ఏ విధంగా చేశారు కోత అనేది? కంది కోత నేను ఈ పవర్ టిల్లర్కి రేపర్ బిగించారు, పొన్నూరు దగ్గర వరి కోతలకు ఉపయోగిస్తారు. ఆయన ద్వారా తెలుసుకొని ఆయన ఫోన్ చేస్తే ఆయన వేసుకొని వచ్చాడు ఆటోలో. 1 ఎకరం చూపించాడు నాకు ట్రైలు, ఇట్లా నడుపుకొని ఇట్లా జాగ్రత్తగా నిదానంగా పోతే మీకు ఈజీగా అయిపోద్దని. 1 లీటర్ పెట్రోల్ తోటి 1 గంటలో 1 ఎకరం వస్తుంది. ఈ కొయ్యడానికి మాన్యువల్గా వాళ్ళని అడిగితే 3500 ఎకరానికి అన్నారు. నాకు 200 రూపాయలతోటి ఎకరం నేనే కోస్తున్నా, కూలి ఖర్చు కూడా లేకుండా నేనే కోస్తున్నా. 200 ఖర్చుతోటి, లేకపోతే 250 ఖర్చులు ఇంజన్ ఆయిల్ వాటితో. ఎంత తేడా ఉందో చూడండి, చాలా తేడా ఉంది. 3000 పైనే సేవ్ అవుతున్నాయి. రోజుకి 5 ఎకరాలకు వస్తున్నా. నా 35 ఎకరాలు 34 ఎకరాలు 7వ రోజుకి ఇలా అయిపోద్ది. కొర ఉంటే అది ఇప్పుడు అయిపోయింది, ఈ రోజు అయిపోద్ది. మరి అంటే ఇప్పుడు మీకు కందిలో మంచి అనుభవం ఉంది. ఎకరానికి అంటే ఎంత దిగుబడి వస్తుంది, దానిలో ఎంత ఆదాయం చూడగలుగుతున్నారు, ఖర్చులు ఏ విధంగా ఉంటున్నాయి? ఖర్చులు వచ్చేసరికి నాకు ఎకరానికి ఒక 7 నుంచి 8 వేలు ఖర్చు అవుతుంది. మామూలుగా వీళ్ళు మాన్యువల్గా కోసి వేయడానికి కళ్ళానికే 10,000 అవుతున్నాయి. ఇంకా నాకు ఈ ఖర్చును కూడా తగ్గించుకున్నా కాబట్టి 7-8 వేలలో నాకు పూర్తి అయిపోతుంది. అయితే దిగుబడి వచ్చేవరకు వాళ్ళంత దిగుబడి రాదు. రాకపోయినా నాది కొద్దిగా రేటు కొంచెం పెంచి ఉండటం వల్ల నేను తక్కువ దిగుబడికి సిద్ధపడే వస్తుంది కాబట్టి నాది 5-6 క్వింటాలు అవుతాయి ఎకరానికి. వాళ్ళ 10-7-8 కూడా అవుతున్నాయి. ఓకే, తర్వాత ఇంకా పెరుగుద్దని కూడా నమ్మకంతో నేను ప్రయాణిస్తున్నాయి. ఈ విధంగా పెరుగుదలను గమనిస్తున్నారా? కొద్దిగా అంటే సంవత్సరం గడిచే కొద్ది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది. మొట్టమొదట మనకి వచ్చినప్పుడు 15 నుంచి 20% వచ్చింది. ఇప్పుడు 35 నుంచి 40%లో పడ్డా. ఇంకా రాబోయే 2-3 ఏళ్ళకి వాళ్ళ కమర్షియల్గా పండించే వాళ్ళ స్టేజ్కి వస్తుంది అనుకున్నా. ఇంకా తర్వాత 7-8 ఏళ్ళ తర్వాత దాన్ని ఓవర్కమ్ చేస్తే ఈల్డింగ్ పెరుగుద్ది, ప్లస్ రేటు ఎక్కువ వస్తుంది, భూమి ఆరోగ్యంగా ఉంటుంది. మీరు తీసుకున్న దిగుబడిని బట్టి, మీరు అమ్ముతున్న ధర, అప్పటి ఉన్న ధరను బట్టి చూసుకున్నట్లయితే ఎంత ఆదాయం చూడగలుగుతున్నారు? ఖర్చులు ఇప్పుడు 7-8 వేలు కనుక తీసేస్తే ఎంత ఆదాయం? అంటే సంవత్సరానికి మీరు వేస్తున్నది ప్రధాన పంట ఒకటేమో పచ్చి రొట్టె ఎరువు కోసమని జనమో జీలుగో పెసర ఇట్లాంటివి వేస్తున్నారు. అది పచ్చి రొట్టె కింద వేసేస్తున్నారు కాబట్టి దాన్ని కౌంట్ చేయదు. దీన్ని కనుక తీసుకున్నట్లయితే ఎంత ఆదాయం కనబడుతుంది మీకు? 1 ఎకరానికి ఖర్చులు పోను 24,000 నుంచి 25,000 రూపాయలు దాదాపు వస్తుంది ఎకరా ఆదాయం. సో మీరు ఎక్కువ స్థాయిలో వేయబట్టి కొద్దిగా మీకు ఆదాయం కనిపిస్తుంది. అదొకటను. మీకు 2వ పంట అవకాశం లేదా? ఇంకా 2వ పంట కొంతైనా భూమాతకి గ్యాప్ ఇవ్వాలనేది ఒక ఆలోచన. కొంత విరామం ఇస్తే ఈ బ్యాక్టీరియా ఇవన్నీ డెవలప్ కావటం, ఈ రొటీన్గా ఎమ్మటెమ్మటి ఇవాళ పంట అయిపోగానే రోటావేటర్ వేసి దున్ని దాన్ని మళ్ళీ ఎమ్మటే సాళ్ళు తోలి వేస్తున్నారు ఎక్కువ మంది. సరే, నేను అట్లా విరామం, భూమికి కూడా విరామం ఇవ్వాలనేది నా అభిప్రాయం. అయితే దీని విధానంలో కోతకు వచ్చిన తర్వాత 15-20 రోజులు ఏదన్నా మనకి సందర్భం కొయ్యిపోయినా కానీ వాళ్ళలాగా రాలిపోవటం కానీ, గాలికి రాలిపోవటం కానీ, చెట్టు వంగిపోవటం కానీ, ఆ పైరు డ్యామేజ్ అనేది ఈ విధానంలో లేదు. దీనివల్ల ఇంప్రూవ్మెంట్ పైరులో కనపడుతుంది. ఇప్పుడు ఇది కలంలో ఎన్ని రోజులు ఉంచుతున్నారు? ఇప్పుడు ఈ రోజు హార్వెస్ట్ చేస్తాం, వారం రోజులు కాబట్టి కోసి వారం రోజులైంది. ఉదయం వేసాం కలంలో. ఇప్పుడు దీన్ని నూర్పిడి చేయబోతున్నాం. మీరు దీన్ని మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు మరి? కందులు మార్కెటింగ్ నేను బీకామ్ చదివినా కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కుటుంబాలకి కొంత పోతాయి. రైతు నేస్తం ఫౌండేషన్ కొన్నిపాడు వాళ్ళు తీసుకుంటారు కొంత, విజయవాడ వాళ్ళు, మన గ్రామం వాళ్ళు, 7 మా గ్రామ బజార్ వాళ్ళు కూడా అడిగారు, వాళ్ళకి కొంత పోవచ్చు. మీకు అంటే గిట్టుబాటు ధర పర్వాలేదుగా?
గిట్టుబాటు ధర అంటే రెగ్యులర్ గా పండించే కందుల వాళ్ళకంటే ఇప్పుడు 7,000 8,000 మధ్యలో నడుస్తుంది. నడుస్తున్నప్పుడు అంతకుముందు నా దగ్గర రైతు నేస్తం వాళ్ళు 5,000 ఉన్నప్పుడు 7,000కి తీసుకున్నారు, మరి 9,000 ఉన్నప్పుడు 12,000కి తీసుకున్నారు. అట్లా రేటు కొంచెం ఎక్కువ పెడుతున్నారు. రాబోయే కాలంలో ఈ ఆహార పదార్థాలకి కలుషితం లేకుండా నమ్మకంగా ఎవరు పండిస్తారా, ఎవరు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో పండిన పంటల కోసం వెయిటింగ్లో ఉండే సంఖ్య పెరుగుతుంది. మార్కెటింగ్ ప్రాబ్లం ఉండదని నా ఉద్దేశం. ఓకే. కందితో పాటు మరి ఇప్పుడు గత సంవత్సరం వేసిన పంటలు ఏమున్నాయి మీ దగ్గర? మా దగ్గర తెల్లజొన్నలు ఉన్నాయి సార్, కందితో పాటు కాదు, సపరేట్గా వేసాం తెల్లజొన్నలు. బొబ్బర్లు కూడా వేసాము, మరి నువ్వులు కొన్ని ఉన్నాయి. ఓకే, స్టాక్ ఉన్నాయి కొన్ని మార్కెటింగ్ అని కొన్ని ఉన్నాయి ఇంకా అమ్మకానికి. కందులు కొన్ని ఉన్నాయి. ఈ ఈటింగ్ ఐటమ్స్ ఈ పల్సెస్ వేస్తున్నా. నెక్స్ట్ ఇయర్ కొంత ఈ చిరుధాన్యాలు వేయాలనేది వాళ్ళ సలహా తీసుకొని చిరుధాన్యాలు కూడా కొంత భాగం వేయాలనేది సంకల్పిస్తుంది. ఓకే అండి. అంటే మీరు మంచిగా చదువుకున్నప్పటికీ కూడా దాన్ని ఏమంటారంటే పెద్దవాళ్ళ మాటకి గౌరవం ఇచ్చి మొదట్లో స్టార్ట్ చేసినప్పటికీ తర్వాత వ్యవసాయం అనేదే ఒక పెద్ద గొప్ప విషయం. దాన్ని మళ్ళీ ప్రకృతి వ్యవసాయ విధానంలోకి ఇంత స్థాయిలో 34 ఎకరాల జీవితం ఈ ప్రకృతి వ్యవసాయానికి అంకితం. నా భూమి రాబోయే తరాలకి ఆరోగ్యంగా అందించాలనేది నా సంకల్పం. ఇష్టం లేని ఆహార పదార్థాలు కొంతమందికి అయినా అందించాలనేది నా జీవిత జయం. ఓకే అండి, తప్పకుండా మీరు ఇంతే ఆరోగ్యంగా ఇంకా మంచి మంచి పంటలు పండిస్తూ ప్రజల ఆరోగ్యానికి మెరుగుపడటానికి దోహదపడాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.